ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటైన మన భారతీయ రైల్వేలో జరిగిన ఒక కీలకమైన భద్రతా విచారణ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొన్నిసార్లు చాలా చిన్నవిగా కనిపించే పొరపాట్లే ఊహించని పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ విశ్లేషణలో అసలు ఏం జరిగింది, దానినుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు అనేది వివరంగా చూద్దాం. మన విశ్లేషణకి ఆధారం ఇదే, ఈ అఫీషియల్ మెమో. ఇది ఏదో మామూలు సర్క్యులర్ కాదు. వరుసగా జరిగిన కొన్ని ప్రమాదకరమైన సంఘటనల వెనుక అసలు కారణాలను అర్థం చేసుకోవడానికి ఇదొక తాళం చెవిలాంటిది. పదండి, దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అసలు ఇంత పెద్ద విచారణ ఎందుకు మొదలైందంటే దానికి కారణం ఈ ప్రశ్నే. రాత్రి పగలు ట్రాక్ల మీద కష్టపడి పనిచేసే సిబ్బంది నివసించే కోచులలోనే మంటలు చెలరేగడం మొదలైంది. సహజంగానే ఇది అందర్నీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అసలు కారణం ఏమైయుంటుంది? ముందుగా మనమీ క్యాంపింగ్ కోచ్ అంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇవి పట్టాల మీద కదిలే ఇళ్లన్నమాట. ట్రాక్ మెషిన్లను ఆపరేట్ చేసే చాలా కీలకమైన సిబ్బందికి ఇవి తాత్కాలిక నివాసాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటి భద్రత చాలా అంటే చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? దొరికిన ఆధారాలను బట్టి ఒక్కొక్కటిగా చూద్దాం. సమస్య ఎంత పెద్దదో ఈ ఒక్క నంబర్తోనే అర్థమైపోతుంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 ప్రధానమైన లోపాలను విచారణలో గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం ఒకరిద్దరి నిర్లక్ష్యం కాదు, మొత్తం వ్యవస్థలోనే ఏదో సమస్య ఉందని స్పష్టమవుతోంది. విచారణలో బయటపడిన మొట్టమొదటి అతి కీలకమైన ఆధారం అనధికార పవర్ సప్లై. ఆ కోచ్లకు సరైన పద్ధతిలో కాకుండా చాలా ప్రమాదకరంగా అనధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారన్నమాట. ప్రమాదానికి ఇదే మొదటి అడుగు. మరి ఆ అనధికార విద్యుత్తును దేనికి వాడుతున్నారో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. ఎయిర్ కండీషనర్లు, ఇండక్షన్ స్టవ్లు, వాటర్ హీటర్లు, ఇలా ఒకటేమిటి భారీగా కరెంట్ లాగేసే పరికరాలన్నీ ఆ కోచ్లలో పెట్టేశారు. ఇది ఆ తాత్కాలిక విద్యుత్ వ్యవస్థపై మోయలేని భారాన్ని మోపింది. ఇక భద్రతా చర్యల విషయానికొస్తే ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి కోచ్లో 8 అగ్నిమాపక యంత్రాలు ఉండాలి. కాని ప్రమాదం జరిగిన కోచ్లో ఉన్నది కేవలం 2. ఆలోచించండి, అత్యవసర పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటి? ఇది ఒక్క తప్పు కాదు, ఒకదానికొకటి సంబంధమున్న తప్పుల గొలుసుకట్టు. సరైన రేటింగ్ లేని కేబుల్స్ వాడటం, కరెంట్ ఎక్కువైతే కంట్రోల్ చేయడానికి సేఫ్టీ ఫ్యూజులు లేకపోవడం, వాతావరణాన్ని తట్టుకునే సాకెట్లు పెట్టుకపోవడం, వీటన్నిటికీ తోడు అసలు ట్రైనింగే లేని వాళ్లతో డీజిల్ జనరేటర్లు నడిపించారు. ఇంకా ప్రమాదంగాక ఏమవుతుంది? ఈ నిర్లక్ష్యమనేది ఈరోజు నిన్న మొదలైంది కాదు, ఏళ్ల తరబడి జరుగుతూ వస్తోంది. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ షెడ్యూల్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. రైలు పెట్టెలను తనిఖీ చేసే టీఎక్స్ఆర్, బీపీసీ చెక్స్ను తరచూ వదిలేశారు. చివరికి 2 ఏళ్లకొకసారి ఖచ్చితంగా చేయాల్సిన ఇంటర్మీడియట్ ఓవర్హాల్ కూడా జరగలేదు. అంటే సేఫ్టీ రూల్స్ని ఒక పద్ధతి ప్రకారం గాలి కొదిలేశారన్నమాట. ఇప్పటిదాకా సమస్యలు చూశాం కదా, మరి రైల్వే బోర్డు వీటికి ఎలాంటి పరిష్కారాలు తీసుకొచ్చింది, ఏ కొత్త రూల్స్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం. రైల్వే బోర్డు ప్రతి లోపానికి ఒక నిర్దిష్టమైన పక్కా పరిష్కారాన్ని సూచించింది. ఇకపై ఎలాంటి పవర్ కనెక్షన్ కావాలన్నా రాతపూర్వక అనుమతి ఉండాల్సిందే. కోచ్లను ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి వీల్లేదు. సరైన ఎర్తింగ్ ఉన్న నిర్దేశిత ప్రదేశాల్లోనే నిలపాలి. పాత సాకెట్ల స్థానంలో ఎంసీబీతో కూడిన సురక్షితమైన ఇండస్ట్రియల్ సాకెట్లను వాడాలి. అలాగే జాయింట్లు లేని సరైన రేటింగ్ ఉన్న కేబుల్స్ను మాత్రమే ఉపయోగించాలి. ఇలా ప్రతి సమస్యకు ఒక స్పష్టమైన పరిష్కారం చూపించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం మళ్లీ జరగకుండా ఒక కఠినమైన నిర్వహణ ప్రణాళికను అమలులోకి తెచ్చారు. ఇకపై ప్రతీ నెల సీనియర్ ఇంజనీర్లే స్వయంగా అన్ని ఎలక్ట్రికల్ వస్తువులను తనిఖీ చెయ్యాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఇంటర్మీడియట్ ఓవర్హాల్, అలాగే ప్రతి 4 సంవత్సరాలకు పీరియాడిక్ ఓవర్హాల్, అంటే పూర్తిస్థాయి సమగ్ర తనిఖీని తప్పనిసరిగా చేపట్టాలి. కేవలం టెక్నికల్ మార్పులే కాదు, సిబ్బందిలో కూడా మార్పు రావాలి. భద్రత అనేది ఒక అలవాటుగా మారాలి. అందుకే రెగ్యులర్ స్టాఫే కాదు, అవుట్సోర్సింగ్ స్టాఫ్కి కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడటంపై ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. కోచ్లల్లో వాడే ఫర్నిచర్ అంతా మంటలను అంటుకోని మెటీరియల్తోనే ఉండాలి. ప్రతి కోచ్లోనూ సేఫ్టీ సూచనలు అందరికీ కనిపించేలా పెట్టాలి. అనవసరమైన సామానంతా తీసేయాలి. అయితే
ఈ విచారణలో నేర్చుకున్న పాఠాలు కేవలం ఆ 2 ప్రమాదాలకు మాత్రమే పరిమితం కాదు. ఈ సంఘటనల నుండి మొత్తం రైల్వే నెట్వర్క్కు వర్తించే పెద్ద గుణపాఠమేమిటో ఇప్పుడు చూద్దాం. ఏమేమో చివర్లో ఉన్న ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం సారాంశాన్ని చెప్పడానికి. పైన చెప్పిన లోపాలు, సిఫార్సులు కేవలం ఈ సంఘటనలకు సంబంధించినవే అయినా ఇవి మొత్తం నెట్వర్క్కి విస్తృత స్థాయిలో వర్తించవచ్చు. చూడండి ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో. అంటే దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది కేవలం 2 మండలకు రాసిన రిపోర్టు కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం రైల్వే నెట్వర్క్కి ఇచ్చిన ఒక పెద్ద సేఫ్టీ వార్నింగ్ అన్నమాట. ఇది స్పందించడం కాదు, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నిరోధించడం. చివరగా ఈ డాక్యుమెంట్పై ఉన్న ఈ అఫీషియల్ సైన్ ఇది ఎంత సీరియస్ విషయమో చెబుతోంది. ఇవి కేవలం సలహాలు కాదు, ఖచ్చితంగా పాటించాల్సిన అధికారిక ఆదేశాలు. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపేలా చేస్తుంది. భారతీయ రైల్వేస్ లాంటి అతిపెద్ద సంస్థలు తమ సిస్టంలో జరిగే చిన్న చిన్న తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని మొత్తం సిస్టంకే బలాలుగా ఎలా మార్చుకుంటాయి? ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దడమే కాదు, అలాంటిది మళ్లీ జరగకుండా మొత్తం వ్యవస్థనే ఎలా పటిష్టం చేస్తాయనేది మనమెప్పుడూ ఆలోచించాల్సిన విషయం.